పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఎవరు రాణి గారి విషయానికి వస్తేనే సినిమా అంతా ఒక టోన్లో ఉంటుంది. హ్మ్. ఆ చౌదరి క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఆ సినిమా టోన్ అంటే నేను స్పీడ్ అనాలో నాకు టెక్నికల్గా ఓడి తెలియదు కానీ ఆ! ఆ! బట్ ఒక కొంచెం రేసీగా ఉంటుంది అవును. ఆ అవును. సీన్ మాత్రం. అవును. సో ఏంది ఆ డిఫరెన్స్ ఏంది? ఏం చేశారు అక్కడ? అది ఫస్ట్ థింగ్ కసిరెడ్డి పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ తను ఫస్ట్ టైం నేను రష్ చూసినప్పుడే ఆ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ వైబ్ ఉన్నింది ఆల్టుగెదర్. అంటే తన పర్ఫార్మెన్స్ కానీ తను ఏది సింపుల్గా చెప్పాడు. ప్రతిదీ కొంచెం అట్లా సాగదీసి లేదా చెప్పిన పదమే మళ్ళీ చెప్పి ఇంకోసారి చెప్తూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్కు ఆ క్వర్కినెస్ ఉంది. సో వెన్ ఎవర్ దట్ క్యారెక్టర్ కమ్స్ ఆ క్వర్కినెస్ కట్లో కూడా కనపడాలి. సో అది పేసీగా ఉంటేనే జోక్స్ కూడా ల్యాండ్ అవుతాయి. లేకుంటే తను చెప్పిన తర్వాత మళ్ళీ ల్యాండ్ కావాలి అంటే స్లోగా చేస్తే మనం సరిపోదు. సో ఆ పేస్కి తగినట్టు కట్ కూడా ఉండాలి కాబట్టి అక్కడ రేసీగా ఉంటుంది డెఫినెట్లీ. అది మీ చేంజ్ డెఫినెట్లీ అంటే ఫ్రేమ్స్ స్పీడ్ చేయడం కానీ ఫ్రేమ్ స్పీడ్గా అయితే ఏమీ చేయలేదు. అంటే రైట్ పాయింట్ ఓకే, కట్ పాయింట్స్ మేబీ ఎక్కువ ఉండింటాయి. ఇప్పుడు వాళ్ళ బూమ్ బూమ్ బ్యాంగ్ బ్యాంగ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే నాయుడు వెళ్ళి అమ్మాయిని ఫాలో అవుదాం అన్నప్పుడు సో అక్కడ ద కంప్లీట్ ఐడియా ఇస్ మైన్. లైక్ అంటే ఈ రకంగా మ్యూజిక్ పెట్టి దాన్ని ఈ రకంగా కట్ చేయాలి, ఇట్లా జంపులు వెళ్ళాలి అనేది ద ఐడియా ఇస్ మైన్. అంటే ఇదే ఎడిటింగ్ అంటే యాక్చువల్గా మాకు ఆ సీన్ అర్థమవుతుంది, ఆ ఎమోషన్ అర్థమవుతుంది, ఆ వర్క్ తెలియట్లా. సో వర్క్ తెలియకపోవడమే ఎడిటింగ్. సో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఇన్పుట్స్ కానీ నేను తెలుసుకున్నా కానీ ఇండస్ట్రీలో ఈ సెన్సిబిలిటీ ఉన్న చాలా చాలామందిలో మీరు ముందు వరుసలో ఉంటారు అనమాట. ఆ సీన్కి ఏం చేయాలి, ఆ సీను బాగా ప్రజెంట్ చేయడానికి ఎలాంటి ఒక ట్రీట్మెంట్ వేయాలి. ఇప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలోనే చూశాను నేను ఇది. యాక్చువల్గా క్లోజ్ షాట్ లేని దగ్గర కూడా మీరు క్లోజ్లు యాడ్ చేసుకుంటూ పోయిన సినిమా ఉంది చాలా చోట్ల. అంటే డైరెక్టర్స్ రష్ చేసేటప్పుడు వాళ్ళకి ఐడియా లేక ఆ షార్ట్స్ తీయకపోతే ఎడిటర్ దాన్ని మేనేజ్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ ద థింగ్స్. అసలు లైక్ ద వే యూ నోటీస్ ద థింగ్స్. అండ్ డైరెక్టర్ కొన్ని షూట్ చేయకున్నా కూడా అంటే తన ఇమాజినేషన్లో వేరేలాగా ఉండింటుంది సీన్. తను ఒక పర్టికులర్ సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఆ సీన్కు ఈ రకంగా షాట్ పెట్టాలి అనుకున్నప్పుడు తన ఊహ వేరేలాగా ఉండింటుంది. అండ్ స్క్రిప్ట్లో ఉన్నది తను తీసింటారు. అవును. అండ్ మన దగ్గరికి వచ్చినప్పుడు తీసిన దాన్ని ఈ పర్టికులర్ సీన్కి ఏమి యాడ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకా కొంచెము ఒక క్యాప్టివేటివ్నెస్ వస్తుంది, ఆర్ ఇంకొంచెము స్టైలిష్గా ఉంటుంది. ప్రతి చోట అది చేయలేము ఎఫెక్ట్. అవునవును. ఓన్లీ పర్టికులర్ సీక్వెన్సెస్ వీ కెన్ ఆల్వేస్ డూ దట్. సో అక్కడ వీ టేక్ దట్ లిబర్టీ. అండ్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి లైక్ యూ షూట్ ఇన్ 8K ఆర్ 6K. సో చేసిన తర్వాత దాన్ని మేము ఒక 50% స్కేల్ చేసినా ఇబ్బంది లేదు. ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ వైడ్ షాట్ దాన్ని ఒక మిడ్ రేంజ్ షాట్ చేయొచ్చు, మిడ్ షాట్ తీస్తే క్లోజ్ షాట్ చేయొచ్చు. సో 8K కాబట్టి పిక్సెల్స్ ప్రాబ్లం. సో ఈవెన్ ఇఫ్ యూ షూట్ ఇన్ 4K ఆల్సో దట్ వోంట్ బి అ బిగ్ ప్రాబ్లం. అంటే పెద్ద నోటిసబుల్గా తెలియదు డిఫరెన్స్. సో డైరెక్టర్ అవగాహన లేక తీయరు అట్లేముండదు. వాళ్ళు తీసింటారు, వాళ్ళ ఊహలో ఒకటి ఉండింటుంది, దాన్ని మేము ఎన్హాన్స్ చేస్తాం. ఓకే. అండ్ బేబీ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బేబీ సినిమా అందరు చూశారు, ఓకే, పెద్ద హిట్ అయింది, సెన్సేషన్ అయింది, ఓకే. బట్ యాజ్ ఎ స్క్రిప్ట్గా ఉన్నప్పుడు అది ఒక రకంగా రిస్కే. హీరోయిన్కి అలాంటి ఒక క్యారెక్టర్ పెట్టి అలాంటి ఒక ట్రీట్మెంట్తో సినిమాను క్లోజ్ చేయడం అనేది ఒక ఉమెన్ని సో చాలా పెద్ద రిస్క్. అది కథ విన్నప్పుడు మీకు ఈ సినిమా ఇంత స్కేల్లో ప్లే అవుద్ది, ఇంత నెంబర్స్ మేక్ చేస్తుందని మీకు అర్థమైంది కథ విన్నప్పుడు? నాకు బేబీ అంటే ప్రిలిమినరీలీ నాకు ఫస్ట్ టైం రాలేదు ఫిలిం. అది ఓకే. నాకు షూటింగ్ అంతా అయ్యాక వచ్చింది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఫిలిం షూట్ ఈస్ డన్. అప్పుడు వేరే ఎడిటర్ ఉన్నారా? ఉన్నారు. ఓకే. లైక్ అక్కడి నుంచి నాకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను జస్ట్ చేసిన ఫుల్ రష్ చూసా. నేను సినిమా కట్గా కూడా చూడలేదు. లైక్ ఏం షూట్ చేశారు దాన్ని కంపైల్ చేసిందంతా కూడా నేను చూసుకున్నాను మొత్తం. ఓకే. సో సినిమా ఏంటి అని చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ద సోల్ ఇన్ ద మూవీ. అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది, ఒక సెన్సిటివ్ ఇష్యూ అండ్ దే ఆర్ డీలింగ్ అండ్ వెరీ ప్రివెలెంట్, కామన్గా కనిపించే ఇదే.
అండ్ వెరీ రిలేటబుల్ ఉంది. అంటే బయట ఇప్పుడు ఉండే వాతావరణానికి వాతావరణం. రిలేటబుల్ ఉంది. ఈ సినిమా అంత ఆడి అంత కలెక్ట్ చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కరెక్ట్ కరెక్ట్. అంటే ఎవరు అంటే దేర్ మే బి మల్టిపుల్ కాంట్రవర్సీస్ అరైవింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ద రియాలిటీ ఈజ్ షోన్ దే. సో నాకు వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4 hour కట్ చూసాను నేను. రష్ 4 hours. సో చూసి 4 hours మీ దగ్గరికి వచ్చింది. ఇంకా ఉందా 4 hours పైన? పైన ఉంది. ఇంకా పైన ఉంది. ద మూవీ ఇస్ అరౌండ్ 5.5 hours ఓ. ఫైనల్ ఇది. బట్ లైక్ వీ ట్రిమ్డ్ ఇట్ డౌన్ టు 3 hours ఆల్ టుగెదర్. సో చూసినప్పుడు నేను రాజేష్ గారికి, సార్ చాలా బాగా తీశారు సినిమా, చాలా నచ్చింది, చాలా చెయ్యాలి ఇంకా పని, ఇప్పుడున్న స్టేట్లో అయితే సరిపోదు, దేర్ హ్యాస్ టు బి డన్ మోర్ టు ఇట్ టు బ్రింగ్ ఇట్ టు ద లెవెల్ వాట్ యు ఆర్ సీయింగ్ నౌ. సో ఆయన హీ వాజ్ లిటరలీ చాలా లో ఫేజ్లో ఉన్నారు ఓకే. రాజేష్ గారు. అంటే వర్క్ అవ్వట్లేదు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు సినిమా అంత రష్ అయ్యాక. సో చూసిన తర్వాత విత్ ద వర్డ్స్ వాట్ ఐ హ్యావ్ సెడ్, నాకు ఆయన ఏ ఫేజ్లో ఉన్నారని నాకు తెలియదు, బట్ నేను నాకున్నది చెప్పాను. అప్పుడు చెప్పిన తర్వాత హీ ఈజ్ లైక్ సూపర్ హ్యాపీ. మొత్తం ఇంకా రష్ ఇచ్చేసి స్టార్ట్ చేసేయండి మీరు అని చెప్పి. ఆయన లేరు పక్కన, ఇంకా లేరు, పూర్తిగా మీట్ మొత్తము మా అసిస్టెంట్స్ దాన్ని లైనప్ని కొంచెం రిఫైన్ చేసి మాకంటూ ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. అవునవును. సో బేసికలీ ఒక్కొక్కరు ఒక వర్క్ ఫ్లో ఫాలో అవుతారు, మాకు ఒక స్టాండర్డ్ వర్క్ ఫ్లో ఉంటుంది. సో ఆ వర్క్ ఫ్లోకి ప్రాజెక్ట్ని తెచ్చుకున్నాం. ఫస్ట్ తెచ్చుకొని ఒక కట్ అయ్యి అది చూసుకున్నారైనా. డబ్బింగ్ తర్వాత నేను కూర్చున్నాను. ఓకే. నేను కూర్చున్న తర్వాత దాన్ని ట్రిమ్ చేసి ఆ వర్షన్స్ చూసుకున్నాక ఈజ్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్, కొడతాం సినిమాని అన్న జోన్లో ఉన్నారు అనమాట. అప్పుడు ధైర్యం వచ్చింది. సో ఆ ట్రిమ్ చేసి ఒక షేప్ చూసిన తర్వాత హీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ మేము ఆల్మోస్ట్ అంటే డబ్బింగ్ అయ్యి ట్రిమ్ అయిన తర్వాత ఒక 20 days మేము కంటిన్యూస్, నేను తను ట్రావెల్ అండి, 20-25 days ఫర్ ద ఫైనల్ కట్. చాలా డెసిషన్స్ తగ్గించడానికి. చెంటి పిల్లల అనే ఒక పాట ఉంటుంది. అవును. సో ఇట్ కేమ్ అవుట్ ర్యాండమ్లీ అక్కడ. అంటే ఒక మాంటాజ్ రూపంలో ట్రావెల్ని చెప్పాలి, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవన్నీ. అవును. సో ఆ డెసిషన్స్ కానీ లైక్ కలెక్టివ్లీ వీ టుక్ బ్యూటిఫుల్ డెసిషన్స్ ఫర్ ద ఫిలిం అండ్ రైట్ నౌ ఇట్ మేడ్ వండర్స్. బేబీ సినిమాని ఇలా ఒక ఆర్డర్లో పెట్టి ఈ డ్యూరేషన్ తీసుకొచ్చి ఇంత అందంగా తీసుకొచ్చి ఈ ప్రాసెస్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? ఛాలెంజింగ్ అంటే ఎవ్రీ స్టెప్ ఈస్ ఛాలెంజింగ్. నాకు తెలిసి హీరోయిన్ క్యారెక్టర్ని తీసుకెళ్లడమే పెద్ద పెద్ద ఛాలెంజ్ డెఫినెట్లీ. అంటే హీరోయిన్ని తీసుకెళ్ళాలి, తను తప్పుగా ప్రొజెక్ట్ అవ్వద్దు ఈజ్ వన్ మెయిన్ ఇంటెంట్. అండ్ ఆనంద్ షుడ్ నాట్ గో ఇన్ ఎ నెగిటివ్ స్టేట్. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ద్వేషం పెంచుకున్నందువల్ల వాడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ అవ్వకూడదు. సో ఈ రెండు మెయిన్ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఐ గెస్ లైక్ వీ అడ్రస్డ్ ఇట్ ఇన్ అ రైట్ వే ఓన్లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు కొన్ని డెసిషన్స్, ఇప్పుడు ఇంటర్వెల్ దగ్గర ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ కాన్వర్జేషన్ తగ్గించేద్దామా అని కూడా రాజేష్ గారు అన్నారు. నేను ఐ సెడ్ తీయద్దండి, ఉంచండి. అంటే లెంత్ కోసం అక్కడ ఏమైనా తీసేయచ్చా, దిస్ ఛాన్స్ ఈస్ దేర్, ఆ అమ్మాయి కాన్వర్జేషన్ కొంచెం తగ్గిద్దామా అని అన్నారు. కానీ నో, విల్ రీటైన్ ఇట్. దానికి వచ్చే ట్రాక్షన్ వేరే. ఆ అమ్మాయి రివర్ట్ అయినప్పుడు దట్ గివ్స్ అ గ్రేటర్ కిక్ అనేది మేము ఫీల్ అయ్యాం. అంటే యాక్షన్కి రియాక్షన్ అది కూడా చూసుకోవాలి. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్. ఇంటర్వెల్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ ఎపిసోడ్ టు డీల్ బేబీలో. అండ్ క్లైమాక్స్. అవును. యాక్చువల్గా సినిమా తయారయ్యేది ఎడిటింగ్ టేబుల్ మీద అంటారు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పీపుల్కి ఈ నగ్న సత్యం తెలుసు. సత్యం కాదు, నగ్న సత్యం ఇది. అయితే గొడవలు అయ్యేది కూడా అక్కడే, ఎడిటింగ్ రూమ్లోనే. ఆడియో ఫంక్షన్కి వచ్చి భుజాల మీద భుజాలు వేసుకొని చేతులు కలుపుకొని బాగా పొగుడుకునే టీం అంతా కూడా గొడవలంతా ఎడిటింగ్ టీంలోనే పెట్టుకుంటాయి, పెద్ద పెద్ద గొడవలు. ఫార్చునేట్ నాకు అట్లా ఎప్పుడు లేవు. నిజంగా మీ ఎడిటింగ్ సూట్లో గొడవలు మీన్స్ ఏంటంటే నేను సబ్జెక్ట్ కోసమే, సినిమా కోసమే ఆ డిస్కషన్స్ ఎప్పుడు జరగలేదా? వేడి వేడి డిస్కషన్స్ జరుగుతాయి. వేడి వేడి డిస్కషన్స్ అయితే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన వాటిల్లో
అద్భుతమైంది. ఇది ఇంట్రెస్టింగ్ అంటే ఉండేది. ద పీపుల్ హూ కమ్ టు మీ దే ఆల్వేస్ గో అవుట్ హ్యాపీలీ. నో వన్ లైక్ ఆ! గొడవ పడి అంటే నా ఉద్దేశం గొడవని అదే కాదు. అదే ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ కూడా కాదు. డిస్కషన్. 1 to 1 డిస్కషను. హ్మ్. వాళ్ళ పాయింట్ మీద వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండడం. మీ పాయింట్ మీద మీరు స్ట్రాంగ్‌గా ఉండడం. ఆ హ్మ్. డిస్కషన్ వల్ల ఒక సొల్యూషన్ వచ్చి బయటికి రావడం. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా మీ సూట్‌లో, ఎడిటింగ్ సూట్‌లో? పర్టిక్యులర్‌గా అయితే ఏది లేవండి. ఏది లేదు. నిజంగా చెప్తున్నా. నా పాయింట్ నేను స్ట్రాంగ్‌గా చెప్తాను. హ్మ్. చెప్పిన తర్వాత డైరెక్టర్ ఆలోచిస్తారు. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆర్ నాట్ అడమెంట్ లైక్ నాకు ఇదే కావాలి. హ్మ్. ఉన్నప్పటికీ సార్ ఇది వర్క్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సో దే విల్ టేక్ ఎ టైం. ఓ రోజు ఆలోచించి నెక్స్ట్ డే వచ్చి సరే ఇదే వర్క్ అవుతుంది ఇదే పెడదాము. హ్మ్. లేదు నేను కూడా ఆ పాయింట్లో తప్పు చేసి ఉండొచ్చు. మై డెసిషన్ మైట్ బీ రాంగ్ ఓకే. అట్ ఎ పర్టికులర్ పాయింట్. నేను దాని మీద ఎక్కువ ఆర్గ్యూ చేసి నేను ఇది అనుకుంటున్నాను విల్ థింక్ అబౌట్ ఇట్ అట్ ఎ లేటర్ పాయింట్ అని చెప్పి మళ్ళీ విల్ కాంప్రమైజ్ మేక్ ద చేంజెస్. నెక్స్ట్ డే ఆలోచించినప్పుడు కూడా స్టిల్ వీ స్టిక్ ఆన్ టు ద సేమ్ డెసిషన్ అనుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. హ్మ్. అంటే పెద్ద ఆర్గ్యుమెంట్ డిస్కషన్స్ అయితే ఎడిటబుల్ అవుతాయంటారు బట్ నా దగ్గర అయితే పర్టికులర్లీ ఇట్ వాస్ సాఫీ. అయితే